నొప్పి. అవునా? ఏంటండి? ఏం ప్రాబ్లమ్? సర్జరీ జరిగింది. అవునా? ఏంటండి? ఏం సర్జరీ జరిగింది? మీ అమ్మగారికి బాలేదన్నారు. అపెండిక్స్. ఓకే. ఓకే. ఇప్పుడు బావుందా అండి హెల్తు? ఇప్పుడు పర్లేదా? జరిగినప్పటి నుంచి ఇప్పుడు అంతా రికవరీ అయిందా? బాగుందా? టేక్ కేర్ అండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ మంత్‌లో అన్ని ప్రాబ్లమ్స్ అవునా? అదే అండి, ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అది ఆరోగ్యం బాలేకపోవడమో, లేదా డబ్బు సమస్యలు ఏదో ఒకటి ఉంటాయండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ పెట్టే ఉంటాడు. సంతోషం పెడితే అందరూ సంతోషంగా ఉంటారు కదా! అందుకే కష్టాలు, నష్టాలు, సంతోషాలు అన్నీ పెడతాడు దేవుడు. బావున్నారండి పిల్లలు. ఊరెళ్లారు. ఇప్పుడే ఊరెళ్లారు. ఇంకా బస్సు గూడా దిగుండరు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్‌లో బస్సు దిగుతారు. ఏం చేద్దామండి. మనుషులకు రాక మానులకొస్తాయా కష్టాలంటారు గదా! అలా దేవుడు కష్టాలు పెడతాడనమాట. మీ గురించి ఎవ్రీడే అనుకుంటాను. అవునా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. నేను అనుకుంటూనే ఉన్నాను. జేపీ గారు ఏమైందో ఏమో లైవ్‌కి కూడా రాలేదు. మీ ఇన్‌స్టా ఐడీ గూడా నాతో లేదు. మీకు ఇన్‌స్టా ఉందో లేదో తెలీదు. మీ ఇన్‌స్టా ఐడీ కూడా లేదు మాట్లాడదామంటే. ఏమైందా? హెల్త్ బాలేదని చెప్పారు. అప్పుడైతే అమ్మగారికి హెల్త్ బాలేదని చెప్పారు. ఎలా ఉన్నారో ఏంటో అనుకున్నాను. కొంచెం ఫ్రీగా ఉన్నా కూడా లైవ్‌కొచ్చేవారుగా. పాపం ఏమైందో అనుకున్నాను. ఏం కాదులేండి. దేవుడు అంతా మంచే జరిగేలా చూస్తాడు. నాకు ఉంది, యూజ్ చేయను. అవునా? ఓకే. ఓకే అండి. ఓకే అండి. జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. డిన్నర్ చేశారా జేపీ గారు? హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద లైవ్. నేను ఈ మధ్య ఎక్కువ పెట్టడం లేదండి లైవ్. పిల్లలతోనే సరిపోతుంది. ఈరోజు పిల్లలు ఊరికెళ్లారు. అందుకే లైవ్‌లు పెడుతూనే ఉన్నా. ఇప్పుడే వెళ్లారు. ఇంకా బస్సు గూడా దిగలేదు మదనపల్లిలో. కొత్త హౌస్ బాగుందా? బాగుందండి. ఫ్రీగా ఉంది. రెంటు బాగుంది. అన్నీ ఎక్కువే. రెంటు ఎక్కువే, హౌసు పెద్దదే. అన్నీ ఎక్కువే అండి. ముందేమో 9,000కి ఉండేవాళ్ళము. ఇప్పుడు 13 దాకా వచ్చేస్తుందండి. 13 దాకా వచ్చేస్తుంది. రెంట్ హౌసు, వాటర్ బిల్లు, మోటార్ బిల్లు అన్నీ అలా వచ్చేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్ అంతా ఒక 13కే అయిపోతుంది ఇంటికే. ఇంకా ఖర్చులు ఎన్నుంటాయండి. ఎంతో అంత అవ్వనీయండి. ప్రశాంతంగా ఉండడం ముఖ్యం అనుకున్నాను. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఓనర్ లేరు. మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఓనర్స్ ఉంటే ఏమైనా అంటారేమో, పిల్లలు అరిస్తే, ఏడిస్తే అలా అనుకుంటాం గదా! అలా ప్రాబ్లం లేదు. శ్యామల గూడా ఎక్కువ రాలేదు లైవ్‌కి. శివరామ్ కృష్ణ గారు. హాయ్ అండి శివరామ్ కృష్ణ గారు. కొంచెం గ్లామర్‌గా ఉన్నారులే. అవునా? కొత్తింటికొచ్చాక గ్లామర్ వచ్చిందంటారా? లేదండి. ఉన్నదే. గ్లామర్ ఏం రాలేదు. ఉన్నదే. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద లైవ్. లైవ్‌లో ఉన్న వాళ్ళు హైడ్‌లో ఉండకండి. కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైవ్‌ని లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్యామల కూడా లైవ్‌కి రాలేదు. మీలో చేంజ్ వచ్చింది. అవునా? ఏం చేంజో ఏమోలేండి. నాకైతే అనిపించలేదండి. మీరు చాలా రోజుల తర్వాత చూసారు గదా! అందుకే అలా అంటున్నారేమో. మీకలా అనిపిస్తుందేమో.